మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు బంధుమిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ మల్లు నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, మహబూబ్ నగర్. ఇన్నటి నుంచి కనిపించట్లేదండి. 1:40 కాలం నుంచి పిలికాడు కనిపించట్లేదు. మాకు ఐస్పీ కార్డు పెట్టిండి పెళ్లి నన్ను చంపేస్తున్నారు, మా అన్నయ్య నన్ను చంపేస్తున్నారు, నన్ను కాపాడన్నయ్య. అందులో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని చంపేశారు అని ఐస్పీ కార్డు పెడితే మేము అందరం వెళ్ళేవాళ్ళం. వెళ్ళినాగానే పిల్లగాడు ఆచూచులు ఇంతవరకు ఇంకేమీ దొరకలేదు మాకు. ఎన్ని గంటల సమయంలో జరిగిందమ్మా ఇది? 1:40 సార్. టైంలో 2 o'clock వరకు అయింది. మీరు ఎంతసేపటికి వెళ్ళారు అక్కడ? మేము అండి 1:57 కల్లా అక్కడే ఉన్నాం. 1:50కి కాల్ వచ్చింది, అన్న నన్ను చంపేస్తున్నారు అమ్మ చికెన్ సెంటర్ 7 నిమిషాలలో అక్కడ ఉన్నాం అని కాల్ వచ్చింది. 1:51కి లైవ్ లొకేషన్ అని మెసేజ్ వచ్చింది. 1:50 మా అన్నయ్య వస్తున్నాడు అని చెప్పేసి, పెద్ద అన్నయ్య వస్తున్నాడు అని చెప్పేసి చిన్న అన్నయ్య తీసుకురావడానికి అని వెళ్ళాడు. 1:30 ఆ టైంలో బయటికి వెళ్ళాడు. మా అన్నయ్య అప్పటికి నేను నడుచుకుంటూ వస్తున్నా అని కాల్ చేస్తున్నాడు, కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నడుచుకుంటూ వస్తున్నాడు, సేమ్ రూట్ లోనే నడుచుకుంటూ వస్తున్నాడు, కానీ ఏం కనిపించలేదు. అక్కడ ఏం ఆచూచులు కనిపించలేదు, ఏం అరుపు కనిపించలేదు, ఏం కనిపించలేదు. ఇంటికి వచ్చి ఇట్లా కూర్చోగానే కాల్ వచ్చేసింది, అన్న నన్ను ఇట్లా చంపేస్తుర్రు ఇక్కడ. మా అన్న ఏమనుకున్నాడంటే యాక్సిడెంట్ అయిందేమో అని అనుకుని దెబ్బ మెయిన్ రోడ్ మీద కురికాడు. కానీ అక్కడ చూసి యాక్సిడెంట్ ఏం లేదు. దెబ్బ మళ్ళీ ఫోన్ రికార్డ్ చేసుకో అన్న అని చెప్పేసి చెప్తే కాల్ రికార్డింగ్ చేసుకుంటే, అన్న నేను ఇట్లా చంపేస్తున్నారు ఇక్కడ అమ్మ చికెన్ సెంటర్ దగ్గర, ఏదో గుద్దింది, నన్ను ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు, కాపాడన్న నన్ను కాపాడు అని పెట్టిండగానే ఎమ్మటే లైవ్ లొకేషన్ వచ్చింది. లైవ్ లొకేషన్ 1:50కి ఒక కాల్ వచ్చింది, 1:51కి ఎమ్మటే లైవ్ లొకేషన్ అండ్ 2 వాయిస్ మెసేజెస్ వచ్చాయి. అన్న నన్ను చంపేస్తున్నారు, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, చచ్చిపోయింది, నన్ను కాపాడన్న అన్న లాస్ట్ అదే మెసేజ్, నన్ను కూడా చంపేస్తున్నాడు అని వచ్చింది. ఇంకా అదే లాస్ట్ మెసేజ్. దాని తర్వాత మేము 7 minutesకి 1:57 కల్లా మొత్తం అందరం అక్కడ ఉన్నాం, పెద్ద అందరం ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్నాం. కానీ ఏం లేదు, అక్కడ ఓన్లీ ఒక బండే అక్కడ పడుందంట సైడ్ కి, అంతే. అక్కడ ఏం ఆచూచులు, ఒక ఆటో లేదు, ఒక మనిషి లేదు, ఒక అరుపు లేదు. అందరం అరుచుకుంటూ సన్నీ అని అరుచుకుంటూ వెళ్ళినా కానీ అక్కడ ఎవరు లేరు, ఎవరు అరవట్లేరు. ఇంకా తర్వాత ఏమంటే పోలీస్కి ఇస్తే లోపు వచ్చేసారు, అంతా చూసారు, కానీ ఏం దొరకట్లేదు. రేపు మార్నింగ్ కల్లా అయితే ఏమైనా చూడొచ్చు, ఇట్లా సీసీ కెమెరా ఫుటేజెస్ ఏమైనా చూడొచ్చు అని చెప్పారు. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ లో ఎవరో బైక్ తీసుకెళ్లారని వచ్చింది, కానీ అది కన్ఫర్మ్ తెలియదు ఇంకా. కానీ ఇదే అంత జరిగింది. పోలీసులు మంచిగా ఎంక్వైరీ చేస్తున్నారు. 5 teams పెట్టారంట. మొత్తం అక్కడ ఉన్న ఏరియాస్ అన్ని చెక్ చేస్తున్నారు. పొద్దు నుంచి వాళ్ళు కూడా ఏం వస్తూ పోతున్నారు, మా దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బాగానే వాళ్ళు వర్క్ చేస్తున్నారు దీని మీద. మా అబ్బాయి నిన్న 1:30కి నైట్లా 1:30కి వాళ్ళ అన్నాన్ని తీసుకురావడానికి బస్ స్టాండ్కి వెళ్ళాడు. దాని తర్వాత కనపడలేదు సార్. మా పెద్ద కొడుకుని కూడా తెలియదు, అతను చిన్న కొడుకు వెళ్ళాడు, పెద్ద కొడుకుని కూడా తెలియదు. అది జరిగింది సార్ నిన్న. అప్పటి నుండి ఇప్పటి వరకు కనపడలేదు. అక్కడ బండి పెట్టిండని చెప్పి మాకు ఒక మెసేజ్ వస్తే మేము అక్కడికి వెళ్ళాము, ఇది సాగర్ కాలువ దగ్గరికి. అక్కడ బండి ఉంది కానీ మా మనిషి లేదు సార్. మా కొడుకు పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు కంప్లైంట్ సార్ వచ్చారు, సిఐ గారు అంతా ఉన్నారు, వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఏదో వాయిస్ రికార్డ్ వచ్చిందంట. వాయిస్ రికార్డ్ వచ్చింది సార్. నిన్న మా కొడుకుని చంపుతాను నన్ను అన్న అని చెప్పి మా పెద్ద కొడుకు ఫోన్ చేసి, నన్ను చంపేస్తాను డాడీ నా అన్న అని మా పెద్ద కొడుకు ఫోన్ చేస్తే మేమంతా ఉరికినాం అక్కడికి. ఎక్కడున్నారంటే ఇక్కడ కాలువ కట్టలు ఉన్నామంటే అక్కడికి వెళ్ళినాం మేము అంతా. 1:30, 1:15 వరకు పోయేవరకు అక్కడ బండి ఒకటే ఉంది, మా కొడుకు కనపడలేదు సార్. పోలీసులు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళకి చెప్తే మేము ఫోన్ చేసాం అక్కడ నుండి. అక్కడికి పోయిన తర్వాత మేము కాలువ గట్టి నుండి ఫోన్ చేస్తే ఇప్పుడు పోలీసులు ఏమంటారు? ఇప్పుడు చేద్దాం, రేపు పొద్దున 5 గంటల వరకు నేను గ్యారంటీ చేసేస్తానని సీఐ గారు చెప్పారు. ఇక్కడ ఉన్నట్లు 6 నెలలు అవుతుంది, హైదరాబాద్లోనే ఉంటాడు. పండగ వచ్చింది కదా, ఇక్కడ మా దగ్గరికి వచ్చింది. చెన్నై వెళ్ళాల్సిన పని అబ్బాయి జాబ్ పిల్లి. ఇక వాళ్ళ అన్నయ్యని తీసుకొద్దామని వెళ్ళింది. తీసుకెళ్ళి వెళ్ళేలోపు ఇక అక్కడ మనకి ఎంటలో సాయినగర్ ఈ రాజగురు కల్ప లోపలికి వస్తుంటే ఆచి దగ్గర ఏదో మనకి ఇది లోపల. ఇక పిల్లోడి ఫోన్ చేస్తే పిల్లోడి ఇంటికి వచ్చేది 12:40కి వాయిస్ మెసేజ్ పెట్టింది, నేను ఇట్లా నన్ను చంపేస్తున్నారు అన్నయ్య, ఒక అమ్మాయి ఉంది అందులో అని పెట్టేసింది. ఇక మా కంగారు పెట్టి మేము వెళ్ళిపోయినామండి. బండి అక్కడ దొరికింది, మన కాలువ మీద దొరికింది, సాగర్ కాలువ మీద బండి పెట్టాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.